ఉంది, ఎలా ఉంది? సూపర్. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశాడు. ఫస్ట్ మూవీ అయినా బాగా చేశాడు. చాలా బాగుందండి. హీరో యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్. బాగా వృద్ధిలోకి వస్తాడు పిల్లాడు. సినిమాలో ఏం నచ్చింది? ఏమండి, సినిమాలో ఏం నచ్చింది మీకు? సినిమాలో ఏమనిపించింది? అతను ఫైటింగ్ చాలా నచ్చింది. యాక్షన్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మేము పెద్దవాళ్ళమైనా ఎంజాయ్ చేసాం. ముఖ్యంగా 6 అడుగులు అందగాడు, మహేష్ బాబు మించి అందగాడు, డైలాగ్ డెలివరీ ఉంది, సాంగ్స్ కానీ ఫైట్లు కానీ ప్రతి ఒక్కటి చాలా సీనియర్ యాక్టర్ చేసినట్టు చేశాడు. చాలా బాగా చేశాడు. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది, కథ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది, అంతా ఎవ్రీథింగ్ బాగుంది. అసలు మొత్తం అసలు మా సినిమా ఫస్ట్ సినిమానే. ముఖ్యంగా డైలాగులు బాగా చెప్తున్నాడు. సీనియర్ కృష్ణ అభిమానులకి ఎంత చిన్న కొరత ఉండేది, ఆ కొరత తీరిపోయింది ఇప్పుడు. మహేష్ బాబు ఇండియాలో నెంబర్ 1 హీరో అయినా సీనియర్ కృష్ణ ఫ్యాన్స్కి ఇంత కొంచెం కొరత ఉండేది, ఆ కొరత ఈ జయకృష్ణ తీరుస్తాడు అంటున్నా లోపల సౌండ్కి. అసలు పిచ్చ పీక్స్ వెనకాల అజయ్ అన్న కూడా కూర్చోవడం మా వెనకాలే. అసలు మాకు మెంటలేకపోయిన సినిమా చూసిన అంటున్నాయి. చాలా బాగుంది సినిమా అయితే. మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇప్పుడు వచ్చిన కుర్రాడు కానీ చాలా చాలా అంటే హైలైట్ ఉంటుంది. హీరో మొత్తం పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్ ఉంది. అసలు మోహన్ బాబు గారు అయితే ఇంక నీకు చేతగొట్టేసాడు పర్ఫార్మెన్స్. అసలు నరేష్ బాబు గారి యాక్షన్ కూడా చాలా బాగుంది. హీరో గారి యాక్షన్, హీరోయిన్ గారి యాక్షన్ అంతా చాలా బాగుంది. ప్రేక్షకులు అందరూ నచ్చుతారని మన చూసి ఆశ బాగుంది. అవసరం అసలు అనుకోవాలి ఇట్లుంటుంది. చాలా బాగుంది. మాకు మహేష్ బాబుని చూసే ఫీలింగే అనిపించింది. చాలా బాగుంది మూవీ అయితే. మూవీ అయితే చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సూపర్ సూపర్. చాలా ఫైట్స్ కానీ సాంగ్స్ బస్టర్, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మూవీ కూడా ఫస్ట్ టైం తీసినా కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఏ సైడ్గా అంటే మేము ఊహించలేదు, ఇలా ఉంటాయని మేము ఊహించలేదు. తర్వాత మహేష్ బాబు ఇప్పుడు ఈయన బాగుంది సినిమా. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చాలా బాగా యాక్ట్ చేశాడు. చిన్న పిల్లాడు అయినా 4-5 సినిమాలు యాక్ట్ చేసిన అనుభవం ఉంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది. నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు బాగా ఆలోచించి సినిమా చేయాలని కోరుకుంటున్నా ఒక అభిమాని. శ్రీనివాస మంగాపురం చాలా డీసెంట్ మూవీ. లైక్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, యాక్టింగ్ సెకండ్ హాఫ్ అన్నీ చాలా బాగున్నాయి, కానీ సాంగ్స్ కూడా బాగుంది. పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ సినిమా లాగా లేదు. లైక్ ఆయన చెప్పారుగా ఇంటర్వ్యూస్లో ఒక 7 years ట్రైన్ అయ్యానని, అలా పర్ఫెక్ట్గా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగేం కాదు, ఆయన మేనరిజం అయింది, ఎవరిది ఆ స్టైల్ అయింది, అలాగుంది. లైక్ చాలా బాగుంది. చాలా ఎఫర్ట్ పెట్టారు. డైరెక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఒక డెబ్యూ సినిమా లాగా లేదు నాకు తెలిసి, ఒక 2-3 సినిమాలు తీసి లాగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్. థ్యాంక్ యూ. జయకృష్ణ సినిమా అయితే మంచిగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి చూడవచ్చు. అందరూ ఎంటర్టైన్మెంట్ కూడా మంచిగా ఉంది. ఫైటింగ్స్ కూడా బాగున్నాయి. హీరో కూడా మంచి లుక్లో ఉన్నాడు. మంచిగా అనిపించింది. ఎవరిది వాళ్ళది యాటిట్యూడ్ ఆయనతో మంచిగా సూపర్ ఉంది సినిమా అయితే. మహేష్ బాబు గారిని చూసుకున్న మధ్యలో కూడా ఇంటర్వ్యూలో ఒక ఫోటో వేసారు మహేష్ బాబు కూడా. మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది బ్రో. స్టోరీ కూడా కొత్తగా ఉంది. చాలా బాగుంది సినిమా. ఇంకా హీరో కూడా చాలా ట్విస్ట్లు ఉన్నాయి, లాస్ట్లో తెలిసింది. ఇంకా చాలా బాగుంది ట్విస్ట్. జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. అంటే మీరు మహేష్ బాబు గారిని, కృష్ణ గారిని చూసుకున్నారు జయకృష్ణలో? అంటే మహేష్ బాబుని చూసుకున్నాం. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి బ్రో? ఎక్సలెంట్ బ్రో. సినిమా అందరు చూడొచ్చా? చూడొచ్చు. స్టోరీ ఎలా అనిపించింది మీకు? లవ్ ఎలా అనిపించింది? కొత్తగా ఉంది బ్రో, చాలా బాగుంది. హీరోయిన్ కూడా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది బ్రో? ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది బ్రో. ట్విస్ట్లు మెయిన్. మోహన్ బాబు యాక్టింగ్ సడన్ గా వచ్చింది బ్రో. యాక్టింగ్ ట్విస్ట్ సూపర్ ఉంది అసలు. మధ్యలో అందరు పక్క చూడాలి బ్రో. ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. మస్తు ఉందన్న సినిమా అయితే. జయకృష్ణ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నైస్. అంటే మీరు జయకృష్ణలో మహేష్ బాబు గారిని, కృష్ణ గారిని సేమ్ డిట్ అనుకోరాదు. ఇక సేమ్ ఫేస్ కట్, మొత్తం యాక్షన్ కూడా సేమ్ అట్లనే ఉంది. ఫైట్లు కూడా సీన్స్ మస్తు ఉన్నాయి, ఫైట్ సీన్స్ కూడా. అంటే జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? లైక్ హీరోయిన్ తో పాటు డాన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ డైలాగ్ కానీ ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నాం సినిమాలు. మస్తు ఇంటర్వెల్ మస్తు అనిపించింది. మహేష్ బాబు వచ్చింది, క్రేజ్ ఉంది మొత్తం. అంటే జయకృష్ణ గారికి ఇట్లనే చెప్పొచ్చు డెబ్యూ మూవీ. స్టార్టింగ్ మూవీలో అనిపించిందా లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసినట్లు అనిపించింది? ఎక్స్పీరియన్స్ చేసినట్టే అనిపించింది. మహేష్ బాబు సినిమా సేమ్ ఇట్లానే అనిపించింది. యాక్షన్ అయితే చాలా బాగుంది. స్టంట్స్ కానీ, మనం చేసిన స్టంట్స్ కానీ
ఇంకా డాన్స్లు మంగ మంగ సాంగ్లో డాన్స్ అయితే బాగుంది. అలాగే మోహన్ బాబుతో కూడా సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. జయకృష్ణ గారు అంటే మరీ డెబ్యూలా లేదు కానీ కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగే ఎమోషన్ సీన్స్ చాలా బాగా చేశారు. అలాగే మంచి యాక్షన్ కట్అవుట్ కూడా ఉంది మనకి. ఇంకా జయకృష్ణలో మహేష్ బాబు గారిని కృష్ణ గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అలాగే అక్కడక్కడ గ్లిమ్సెస్ కనిపించినాయి. ఇంకా మనోడు కూడా తన సపరేట్ మ్యానరిజం కూడా కొన్ని క్రియేట్ చేసుకున్నాడు అనిపించింది. మేబీ ఈ నెక్స్ట్ సినిమాలో ఇంకా పొటెన్షియల్ ఇంకా చూపిస్తాడు అనుకుంటున్నాం. కానీ ఫస్ట్ సినిమా హీరోయిన్ తో పాటు ఉన్న కెమిస్ట్రీ ఎలా అనిపించిందో మీకు? అదే లవ్ సీన్స్ ఎమోషన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. లవ్ సీన్స్ మెయిన్గా ప్రీ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ సీక్వెన్స్ అయ్యి చాలా బాగున్నాయి. ఆ సాంగ్ నుంచి ఆ సీక్వెన్స్ చాలా బాగుంది. అలాగే బల్లార్లో జరిగిన సెకండ్ హాఫ్ లవ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ ముందు జరిగిన ఫైట్ మాత్రం షుగర్ క్యాన్ ఆ తోట దగ్గర ఫైట్ మాత్రం చాలా బాగుంది. అక్కడ మాత్రం మనోడు మంచి యాక్షన్ కట్అవుట్ చూపించాడు. అలాగే ఇంటర్వెల్ దగ్గర రివ్యూలు కూడా బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా మనోడు మంచి లాంచ్, అలాగే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లాగా చేశాడు. సినిమా ఎలా అనిపించింది మీకు? సినిమా చాలా బాగుంది. జయకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? జయకృష్ణ గారిది ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్లా లేదు. ఇది కృష్ణ మహేష్ బాబు జయకృష్ణలో వచ్చి యాక్ట్ చేసినట్టు అంతకన్నా ఎక్కువ చేశాడు. జయకృష్ణ గారి ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపించింది మీకు? అది ఆసం. అసలు ఏ హీరో అలా చేయడు. చాలా బాగా యాక్ట్ చేశారు. జయకృష్ణ గారు చాలా పెద్ద హీరో అవుతారు. జయకృష్ణ గారు హీరోయిన్ తో మాట్లాడే కెమిస్ట్రీ కానీ ఆ లవ్ సీన్స్ చాలా బాగా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. ఫైటింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయండి. సినిమా చాలా బాగుంది. డాన్స్ స్టెప్లు డాన్సులు కానీ ఇక అవన్నీ చెప్పొద్దు. కృష్ణ గారి మనవడుగా మహేష్ బాబు అన్న కొడుకుగా మామూలుగా యాక్టింగ్ లేదు. చాలా పెద్ద హీరో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చారు. చాలా బాగుంది సినిమా. ఫ్యూచర్ సూపర్ స్టార్ జయకృష్ణ గారు.